ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు తెలియచేస్తున్నాను. మరి దేవుని మాటలను గురించి లేకపోతే మన జీవితాలను గురించి ఒక్కసారి బైబిల్ గ్రంథములో పరిశీలన చేయగలిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు, ప్రవక్తలు మాట్లాడిన మాటలు, సేవకులు మాట్లాడిన మాటలు, ఈ మాటలు ఎన్నో కూడా మన జీవితానికి స్ఫూర్తిగా, మన జీవితాలను ముందుకు నడిపించటానికి ఎంతో ఉపయోగకరంగా, మేలుకరంగా ఉన్నాయి అని మరి బైబిలును బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోగలం. మరి ఈరోజు మనిషి జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, మనిషి బ్రతుకుని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ 60-70 సంవత్సరాలు బ్రతుకుతున్న మనిషి మనుగడ, మనిషి జీవితం ఎలా కొనసాగుతుంది అంటే ప్రియులారా, భూమి మీద మనిషి 60-70 సంవత్సరాలు బ్రతుకుతూ జీవిస్తున్న కాలంలో తృప్తి లేని జీవితము అని చెప్పచ్చు. తృప్తి లేనిది మానవ జీవితమే, ఈ జీవితమే తృప్తి లేనిదిగా మనకు అనిపిస్తుంది. ఎన్ని ఇచ్చినా తక్కువే, ఎన్ని చేసినా తక్కువే. అందుకే సాటిస్ఫై లేని జీవితము అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎంత తిన్నా కూడా మళ్ళీ ఆకలేస్తుంది, ఎంత తాగినా కూడా మళ్ళీ దాహం వేస్తుంది, ఎన్ని చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే మనిషి జీవితంలో తృప్తి లేనిదిగా మనకు కనిపిస్తుంది. తృప్తి లేనిదిగా. సంపాదకుడు ఎన్ని సంపాదించినా చాలు అని అనడు. కట్టుకున్నది ఏదైనా కట్టుకోవటానికి తెచ్చుకుంటున్నప్పుడు ఎన్ని కట్టుకోవటానికి కొనుక్కున్నా చాలు అనం. ఆస్తిపరంగా చూసినా ఎన్ని సంపాదించుకున్నా ఇంక చాలు అని మాత్రం మనకు అనిపించదు. అందుకే ఈ లోకములో మనిషి తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నాడు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. తృప్తి లేని జీవితం. ఈరోజు మనిషి దగ్గర ఎన్ని ఉన్నా తక్కువేగా ఉంటుంది. మనిషి దగ్గర ఎన్ని ఉన్నా, ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఇంకా ఏదో ఒకటి కావాలని కోరికతో ఉంటాడు. కానీ ఇంతటితో సరిపోదాము, ఇంతటితో సరిచేసుకుందాము, ఇది చాలు అని మాత్రము అనటం లేదు ప్రియులారా. మన జీవితాల్లో కూడా చూడండి, బయట వాళ్ళ జీవితం కంటే మన జీవితాన్ని మనమే ఒక్కసారి ఆలోచించుకుంటే మనకేమైనా తృప్తి అనిపిస్తుందా జీవితంలో? మనకేమైనా తృప్తి ఉందా ఈ లోకంలో? ఎన్ని సంపాదించుకున్నా, ఎంత పని చేస్తున్నా, ఎన్నిసార్లు ఆలోచించినా తృప్తి లేకుండానే మన జీవితం మన కళ్ళు ముందుంది. తృప్తి లేకుండానే. ఆకలేస్తే మళ్ళీ మళ్ళీ ఎలాగైతే తినాలనిపిస్తుందో, దాహం వేస్తే మళ్ళీ మళ్ళీ ఎలాగైతే నీళ్ళు తాగాలనిపిస్తుందో, ఈ జీవితంలో ప్రతి దానిని ప్రతిసారి అనుభవించాలి అని మాత్రము మనిషి ఆలోచిస్తాడు ప్రియులారా. ఎన్నిసార్లు నువ్వు చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తావు, అందులో ఇసుకేమనిపించదు. అంటే చూడటం, చెయ్యటం, ఎన్నో రకాలుగా నువ్వు మళ్ళీ 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 కావాలనుకుంటున్నావు. కానీ దాని వలన ఏమైనా తృప్తి ఉందా అంటే తృప్తి లేదు ప్రియులారా, తృప్తి లేదు. అందుకే సొలొమోను గారు తన గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? వ్యర్థము 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 సమస్తము వ్యర్థము అన్నాడు. అంటే 3 సార్లు ఒక పదాన్ని 3 సార్లు పలికాడు అంటే ఎంత అసహించుకుంటే ఈ పదాన్ని మనం వాడతాం, ఎంత అసహించుకుంటే ఈ పదాన్ని మనం యూజ్ చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. అందుకే వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అంటున్నాడు. అంటే నిజంగా ఆయనకి ఏమర్థమైంది? సమాజంలో ఏమర్థమైందంటే, నాకు నీకు ఏది అర్థం కాలేదో ఆయనకు అర్థమైంది. కాబట్టి నేను ఏదైతే ఆలోచించలేదో ఆయన ఆలోచించాడు. కాబట్టి నీకు నాకు ఏదైతే తృప్తి అనిపించదో ఆయన అన్నీ అనుభవించి ఆయనకి అన్నీ అసహించుకున్నాడు. కాబట్టి
అందుకే మన జీవితంలో చూడండి, ఈరోజు ఎన్ని ఉన్నా కూడా తృప్తి లేని జీవితం, ఎన్ని ఉన్నా కూడా తృప్తి లేదు మన జీవితంలో. ఎన్ని చూడండి ఈరోజు ఎన్నో రకాలుగా మీరు ఆలోచించండి. మీ జీవితంలో మీకేమైనా సాటిస్ఫై ఉందా చెప్పండి. ఇంతటితో నేను ముగిస్తున్నానండి, ఇంతటితో చాలండి, ఇంతటితో నేను కొనటం మానేస్తున్నానండి, ఇంతటితో తినటం మానేస్తున్నానండి, ఇంతటితో తాగటం మానేస్తున్నానండి, ఇంతటితో మాట్లాడటం మానేస్తున్నానండి అని ఏమైనా మన జీవితంలో ఉందా? ఏమి లేదండి. అన్ని అసంతృప్తితోనే బ్రతుకుతున్నాం, అన్ని అసంతృప్తితోనే బ్రతుకుతున్నాం. మన జీవితంలో ఏది కూడా తృప్తిగా లేదు ప్రియులారా, ఏది కూడా తృప్తి లేదు. తృప్తిని ఇవ్వలేని ప్రపంచములో ప్రకృతి సంబంధమైన జీవితానికి తృప్తి ఇవ్వలేని ప్రకృతిలో ఏది కూడా లేదండి. మనిషికి తృప్తిని ఇవ్వవలసిన వస్తువులు ఏమి లేవండి ప్రపంచంలో. తృప్తిని ఇవ్వవలసినవి, మనిషికి సాటిస్ఫై కలుగజేసే వస్తువులైనా ప్రకృతిలో ఏవి లేవండి, ఏమి లేవు. అన్నీ అసంతృప్తే జీవితం, అన్నీ అసంతృప్తే. కొడుకుకి పెళ్లి చేస్తాడు. కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత అప్పుడు కొడుకు కోడల నుంచి తల్లిదండ్రులు ఆశించేది ఏంటంటే, ఒరే తొందరగా మా చేతిలో ఒక మనవరాలనో మనమంగుడినో పెట్టరా అంటారు. పోని వాళ్ళని మనవడునో మనవరాలనో చేతిలో పెట్టారు, వాళ్ళతో ఎన్ని రోజులు తృప్తి ఉంటారు? చూసినంత సేపే, ఆడుకున్నంత సేపే, తర్వాత మళ్ళీ అసంతృప్తి. జీవితములో ఎవరున్నా మనకి తృప్తి అనిపించటం లేదు. ఎవరున్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, తల్లిదండ్రులున్నా, ఎవరున్నా మన జీవితంలో తృప్తి లేదు అంటే, నిజంగా తృప్తి లేకుండా మనం జీవిస్తున్నామంటే నిజంగా మన జీవితం ఎలా ఉందో మీరు ఆలోచించండి ప్రియులారా. మన జీవితంలో ఎలా ఉంది? అసలు మన జీవితంతో ఏం సాధించగలుగుతున్నాం? మన జీవితంలో ఏమి నిలబెట్టగలుగుతున్నాం? అందుకే అసంతృప్తమైన జీవితం మనది, అసంతృప్తకరమైన జీవితం. తింటున్నావా మళ్ళీ ఆకలేస్తుంది, తాగుతున్నావా మళ్ళీ దాహం వేస్తుంది, కొంటున్నావా మళ్ళీ కొనాలనిపిస్తుంది, మాట్లాడుతున్నావా మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది, కార్యక్రమాలు చేస్తున్నావా మళ్ళీ చేయాలనిపిస్తుంది, దొంగతనం ఒకసారి చేస్తున్నావా రెండోసారి చేయాలనిపిస్తుంది, దోపిడీ చేస్తున్నావా రెండోసారి చేయాలనిపిస్తుంది, మానభంగం చేస్తున్నావా రెండోసారి చేయాలనిపిస్తుంది. దేనికైనా తృప్తి ఉందండి? ఒకసారి మీరు ఆలోచించండి. తృప్తి ఉందా మన జీవితంలో? దేనికి కూడా తృప్తి లేని జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. తృప్తి లేని జీవితాన్ని అనుభవిస్తూ నిజంగా అసంతృప్తులుగా బ్రతుకుతున్నాం. అయినా పైకి నటిస్తున్నాం, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటున్నాం. చాలామంది ఏమంటున్నారంటే, నేను చాలా ఆనందంగా ఉన్నానండి, నేను సంతోషంగా ఉన్నానండి, నేనంతా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇదంతా కేవలం శోధ ప్రియులారా, ఇదంతా కేవలం నటన. ఎవరు తృప్తిగా లేరండి ప్రపంచంలో, అందరూ అసంతృప్తులుగానే ఉన్నారు. అందరూ అసంతృప్తులుగానే ఉన్నారు, ఎవరు తృప్తిగా లేరు. నేను తృప్తిగా ఉన్నానండి, నాకు అన్నీ ఉన్నాయండి, నాకు అన్నీ సరిపోయాయండి, నేను ఇంకా తృప్తితో ఉన్నానండి, నేను ఇంక సాటిస్ఫైతో జీవిస్తున్నానండి అన్న వాడిని ఒక్కరిని చూపించు ప్రపంచంలో. ఎవడు లేడు అలాంటి వాడు. ఏదో ఒక దానికోసం ఆరాటం, ఏదో ఒక దానికోసం పోరాటం, ఏదో ఒక దాన్ని దక్కించుకోవాలి, ఏదో ఒక దాన్ని పొందాలి, ఏదో ఒక దాన్ని అనుభవించాలన్న ఆరాటము పోరాటముతోనే జీవిస్తున్నాడు. కానీ నాకు తృప్తి అయిపోయింది, నాకు చాలు, నాకు వద్దు అని మాత్రము ఏ నరుడు అనటం లేదు ప్రియులారా. ఎందుకు అంటే అసంతృప్తికరమైన జీవితం మానవ జీవితం. ఈ ప్రకృతిలో బ్రతుకుతున్న మనిషికి, ప్రకృతిని అనుభవిస్తూ ప్రకృతిని తేరగా అనుభవిస్తున్న మనిషి జీవితంలో అసంతృప్తిగా ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే, మనిషిలోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవే కానీ ఆకలి ఆకలేసినప్పుడు భోజనం చేస్తున్నావు మళ్ళీ అరిగిపోతుంది, దప్పికేసినప్పుడు నీళ్లు తాగుతున్నావు మళ్ళీ దాహం వేస్తుంది, నీ కోరిక వచ్చినప్పుడు తీర్చుకుంటున్నావు మళ్ళీ కోరిక రేగుతుంది. అంటే దానికి ఏమైనా లిమిట్ ఉందా?
లిమిట్ ఏది లేదు. నేను వారానికి సరిపడే భోజనం ఒకేసారి చేస్తానంటే నీకే ప్రమాదం. నేను వారానికి సరిపడే నీరు ఒకేసారి తాగుతానంటే నీకే ప్రమాదం. జీవితానికి సరిపడే సరుకులు ఒకేసారి కొనిపెట్టుకుంటానంటే అవి కుళ్ళిపోతాయి, బూజు పట్టిపోతాయి. అందుకే ఏ రోజుది ఆ రోజే అన్నట్లుగా ఏ రోజు జీవితం ఆ రోజు జీవితాన్ని నువ్వు అనుభవించి రేపటి గురించి నువ్వు ఆలోచించకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రేపటి గురించి నువ్వు ఆలోచించి సాధించేదేమీ లేదు. నువ్వు రేపటి గురించి ఆలోచించి నీ మూరుడు పెంచుకోలేవు, నీ హైట్ని మూరుడు పెంచుకోలేవు, నీవు మూరుడు తగ్గించుకోలేవు నువ్వు చింతించటం వలన. ఏమొక్కసారి ఆలోచించండి. అసంతృప్తికరమైన జీవితములో సంతృప్తినిచ్చే జీవాన్ని సంతృప్తినిచ్చే జీవము కలిగిన మాటలని ఈ లోకములో ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు పలికాడు ప్రియులారా. సంతృప్తినిచ్చే బోధ, సంతృప్తినిచ్చే మాటలు, సంతృప్తినిచ్చే జలాలు, సంతృప్తినిచ్చే జలాన్ని, జీవ జలాన్ని యేసుక్రీస్తు వారు మనిషికి ఇవ్వటానికి వచ్చాడు. అసంతృప్తికరమైన మనిషి జీవితంలో సంతృప్తిని ఇవ్వటానికి, సాటిస్ఫైని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనిషి పాపపు జీవితములో ఉంటున్న మనిషికి రక్షణను కలుగు చేశాడు. రక్షణలో ఎదుగుతున్న మనిషికి ఒక ధైర్యము నూరు పోశాడు. ధైర్యంగా బ్రతుకుతున్న మనిషికి ఒక పరలోకాన్ని చూపించాడు. పరలోకాన్ని చూపించిన యేసుక్రీస్తు వారు అందులో నిత్య జీవితం ఉందని చూపించాడు. ఎందుకంటే ఈ జీవితానికి 60-70 సంవత్సరాల జీవితానికి ఎన్ని అనుభవించినా, ఎన్ని చేస్తున్నా, ఎన్ని చూస్తున్నా అసంతృప్తికరమైన జీవితం కదా ఇది. అసంతృప్తికరమైన జీవితం. కొడుకుని చూడాలి, విదేశాలలో ఉన్నాడు కొడుకును చూడాలనుకుంటున్నావు. కొడుకు వచ్చాడు. ఏం చేసావు? 2 రోజులు 3 రోజులు వాడితో మాట్లాడతావు, మళ్ళీ తర్వాత అసంతృప్తి. ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే దేవుని ప్రణాళిక మనుషులందరికీ సాటిస్ఫై కలుగు చేసే, తృప్తిని కలుగు చేసే ఎన్నో విషయాలను బైబిల్లో దేవుడు మనకు రాయించాడు ప్రియులారా. అందులో ఒక మంచి మాట యేసుక్రీస్తు వారు పలికిన మాట చూసుకుందాం. ఎంత అద్భుతమైన మాట! ఎన్నోసార్లు చదివారు మీరు, నేను కూడా చదివాను. ఈరోజు మళ్ళీ చదువుకుందాం, మళ్ళీ ఆలోచిద్దాం ఆ మాటని. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఎంత అద్భుతమైన మాట యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. చదువుకుందాం. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చునని ఆమెతో చెప్పెను. నేను ఎవరో ఒకవేళ నీకు తెలిస్తే, అమ్మా, నీవు నన్ను అడిగేది ఏంటి తెలుసా? మామూలు జలాలు కాదు, ఒకసారి తాగితే మళ్ళీ దాహం అయ్యే జలాలు కాదమ్మా నీవు నన్ను అడుగుతున్నది, జీవ జలాలు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు నన్ను అడుగుదు, అయినా నీకు జీవజలములిచ్చునని ఆమెతో చెప్పెను. జీవజలములు ఇక్కడ ఏమని రాయబడింది? జీవజలములు. మరి మన జలాలు, మనము తాగే జలం, అది ఒకసారి తాగితే రెండోసారి దాహం వేస్తుంది. మనము తినే భోజనం, అది ఒకసారి తింటే రెండోసారి ఆకలేస్తుంది. యేసుక్రీస్తు వారు ఇస్తున్న జలాలు ఎలాంటివంటే జీవజలం అంటున్నాడు, జీవజలం. అప్పుడు స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకే ఏమీ లేదు, ఆ జీవజలములు ఎలాగూ నీవు
ఎలాగు నీకు దొరుకును, నీకు ఎలాగ దొరుకును? చేదుకోవటానికి బావి లోతులో ఉంది, బావి లోతైనది, చేదుకోవటానికి నీ దగ్గర ఏమీ లేదు. ఆ జీవ జలములు ఎలాగిస్తావు నీవు? ఆమె నార్మల్గా వాటర్ అనుకున్నది, ఆమె నార్మల్ వాటర్ అనుకున్నది. కానీ యేసుక్రీస్తు వారు ఇస్తున్న నీరు మాత్రము జీవ జలములు అంటున్నాడు. అసలు ఈ జీవ జలములు అంటే ఏంటి? అసలు జీవము ఇచ్చే జలాలు అంటే ఏంటి? ఒక్కసారి ఈ విషయాలను గురించి మనం కాస్త ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడుతున్న మాట, అసలు ఆమె ఎందుకు వచ్చింది? నీళ్ళు కోసం వచ్చింది. అసలు నీళ్ళు కోసం వస్తున్న ఆమె, నీళ్ళు కోసం వస్తున్న ఆమెకి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఒకవేళ నేనిచ్చే జలాలు నీవు తాగితే మరెన్నటికీ రావమ్మా అని చెప్తున్నాడు. నేనిచ్చే జలాలు నీవు ఒకవేళ తాగితే ఎన్నటికీ రావు అంటున్నాడు. అంటే ఒక అవసరం ఉంది, ఒక అవసరం ఉంది. తృప్తి చెందే జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అసంతృప్తికరమైన జీవితం ఏంటి? పొద్దున్నే లేచి రోజు నీళ్ళకి రావాలి, రోజు నీళ్ళకి రావాలి. ఇప్పుడు నీళ్ళకు వచ్చే అవసరమే లేదమ్మా, నేనిచ్చే నీళ్ళు తాగితే అంటున్నాడు. అంటే అలాంటిది ఎవరైనా కోరుకుంటారు కదండి. ఏమండి, నీకు ఇంక భోజనం అవసరమే లేదండి, అలాంటి ట్రిక్ నా దగ్గర ఒకటి ఉందండి అనగానే ఎంత ఆశ్చర్యపోతాడు. ఇంకా భోజనం చేసే అవసరమే లేదు కదా, అలాంటిది ఒకటి ఇవ్వండి అంటాడు. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంక నువ్వు జీవితంలో ఏడవండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, అలాంటిది నా దగ్గర ఒకటి ఉందంటే ఏం చేస్తావు? ఖచ్చితంగా ఇవ్వమంటావు. ఏమంటే నువ్వు ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళాలన్నా ట్రైన్ అవసరం లేదు, బస్ అవసరం లేదు, నడిచే అవసరం లేదు. ఒక ట్రిక్ ఉందండి, దాన్ని నువ్వు ఉపయోగిస్తే చాలు, డైరెక్ట్గా ఊరు వెళ్ళిపోతావు అన్నారనుకోండి, కోరుకుంటామా లేదా? ఖచ్చితంగా కోరుకుంటాం. ఏమంటే ఒక సబ్బు నార్మల్గా ఒక 5 రోజులు వస్తుందండి. నేనిచ్చే సబ్బు మాత్రం జీవితాంతం ఎన్ని రోజులున్నా సమస్య పోదండి అంటే ఎవరైనా తీసుకుంటారు కదండి, ఎవరైనా తీసుకుంటారు. ఏంటి జీవితంలో ఎప్పుడు నీవు అనారోగ్యంగా ఉండవండి, నేనిచ్చే మందు వాడితే అని ఎవరైనా అన్నారనుకోండి, ఖచ్చితంగా తీసుకుంటారు కదా. ఎందుకంటే మాటి మాటికి అనారోగ్యం రావటం కంటే ఒకేసారి ఆరోగ్యంగా జీవితాంతం ఆరోగ్యంగా ఉండే మందేమైనా ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటాం కదా మనం. ఏమండి, యేసుక్రీస్తు వారు కూడా ఆమెతో ఏమంటున్నాడంటే, నేనిచ్చే జలాలు ఒకవేళ నువ్వు తాగితే జీవితములు ఎప్పుడు కూడా నువ్వు మళ్ళీ నీకు దాహం వేయదమ్మా అంటున్నాడు. అంటే ఇచ్చే మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో మళ్ళీ ఇంక నువ్వు ఈ బావి దగ్గరకు వచ్చే అవసరం లేదమ్మా అంటున్నాడు. అంటే ఆమె ఆలోచిస్తున్నది ఒకటి, యేసువారు చెప్తున్నది ఒకటి. ఆమెమో ఫిజికల్ వాటర్ అనుకుంటుంది, యేసుక్రీస్తేమో జీవజలాలు గురించి మాట్లాడుతున్నాడు. జీవజలాలు. అపవాది యేసుక్రీస్తుతో ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవుని కుమారుడివైతే నీ ఈ కిందకు దుముకెయ్యి అంటున్నాడు. యేసుక్రీస్తుకి ఎన్నో చిత్రహింసలు పెట్టాడు అపవాది. అలా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీకు ఆకలిస్తుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమంటున్నాడు అపవాది యేసుక్రీస్తుతో. అపవాది యేసుక్రీస్తుతో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటుంది అపవాది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? మనుష్య కుమారుడు మనుష్యులు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే దేవుడి నోటు నుంచి వచ్చే మాట మనిషిని బ్రతికింపజేస్తుంది. ఎంతకాలం బ్రతికింపజేస్తుంది? మనిషి భూమి మీద మనిషి పండించుకునే ఆహారము మనిషిని ఎంతకాలం బ్రతికింపజేస్తుందో తెలుసా? 60-70 సంవత్సరాలు బ్రతికింపజేస్తుంది. ఈ ఆహారము, మన కంటి ముందున్న ఆహారము, మనము తీసుకునే ఆహారము, ఎంత మంచి ఆహారము తీసుకున్నా మనిషిని 60-70 సంవత్సరాలే కదా.
60-70 సంవత్సరాలకే ఉపయోగపడుతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మనిషి జీవించేది రొట్టె వలన కాదయ్యా, దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మాట ఏంటనుకుంటున్నావు? మాట అంటే మనుషులు మాట్లాడే మాట కాదు, మనుషులకి జీవాన్ని పోసే మాట, జీవాన్ని పోసే మాట. ఆమెతో ఏమంటున్నాడు తెలుసా యేసుక్రీస్తు వారు? ఏమంటున్నాడంటే, నేనిచ్చే జీవ జలములు, నేనిచ్చే నీళ్లు నీవు తాగావు అంటే మళ్ళెప్పుడు దాహం వేయదమ్మా అంటున్నాడు. మళ్ళెప్పుడు నీకు దాహం వేయదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనుషుల్ని తృప్తిపరచటానికి, మనుషులకి తృప్తికరమైన మాటలు చెప్పటానికి, అసలు జీవ జలాలు అంటే ఏంటో తెలుసా? దేవుని మాటలు ప్రియులారా. జీవ జలాలు అంటే మామూలుగా మీరు ఏదో అనుకుంటున్నారేమో. జీవ జలాలు అంటే దేవుని మాటలు, తృప్తికరమైనవి, ఈ జీవితంలో మనిషికి తృప్తినిచ్చేవి, ఈ జీవితంలో మనిషిని ఆనందింపజేసేవి, ఈ జీవితంలో మనిషిని ప్రోత్సహిస్తున్నవి దేవుని మాటలు. అందుకే పేతురు గారు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తుని విడిచి అందరూ వెళ్ళిపోయారు కదా, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల దగ్గరకు వచ్చి, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడు. అది యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగినప్పుడు అప్పుడు పేతురు గారు ఏమంటున్నారో తెలుసా? అప్పటి నుండి 66వ వచనం, 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు, ఎన్నడూ వెంబడింపలేదంట. యేసుక్రీస్తు వారిని, నన్ను నిన్ను కాదు, నన్ను నిన్ను విడిచిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నా మాట నచ్చక, నీ మాట నచ్చక, నా మాట వాడికి నచ్చక, వాని మాట నాకు నచ్చక అలా విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయారంట. ఎందుకు? యేసుక్రీస్తు మాటలు నచ్చక కాదు, ఎందుకంటే ఆ బ్రతుకు ఎవడు బ్రతుకుతాడయ్యా, ఈయన మాట్లాడే మాటలు కఠినంగా ఉంటాయి, ఇలాంటి బ్రతుకు ఎవడు బ్రతుకుతాడని అందరూ వెళ్ళిపోయారంట. అక్కడ మళ్ళీ 12 మంది శిష్యులు మాత్రమే నిలబడ్డారు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని వారిని అడగగా, ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, ఎవని యొద్దకు మేము వెళ్ళుదుము, ఎవని యొద్దకు వెళ్ళదుము, ఎవడి దగ్గరికి వెళ్ళిన అసంతృప్తి, ఎవని మాటలు విన్న అసంతృప్తి, ఎవరి కార్యక్రమాలు చేసిన అసంతృప్తి, నీ ఒక్కడవే మాకు సాటిస్ఫైనిచ్చేవాడివి, నీ ఒక్కడవే నిత్య జీవపు మాటలు గలవాడివి. ఏమంటున్నాడు? సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నిత్య జీవపు మాటలంటే ఏంటి? మనిషిని ఒక మంచి మార్గములో నడిపించే జీవ జలాలు లాంటివి. ఏంటి? దాహం వేసిన మనిషికి నీళ్లు తాగితే దాహం ఎలాగ తీరుతుందో మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ రోగం వస్తుంది. కానీ దేవుడిచ్చే జీవ జలాలను నువ్వు తాగితే జీవితములో ఎప్పుడు దాహమయ్యదు. ఏ దాహం? లోకములో ఉన్న ఆశలనే దాహం, లోకములో ఉన్న ఆశలనే దాహము. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ శరీరములో ఉన్నంత కాలము శరీరానికి ఎన్నో కోరికలున్నాయి. నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కోరికలు కదా. ఇవన్నీ కోరికలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే, ఇవన్నీ కోరికలు మీరు దూరం చేసుకోవాలి అంటే దేవుని మాటలనే జలాలను నువ్వు స్వీకరించాలి.
దేవుని మాటలు అనే జలాలను నువ్వు స్వీకరించి ఏంటి ఆ మాటలను స్వీకరించగలిగితే మళ్ళీ ఇంకా లోకం వైపు నువ్వు చూడవు. లోకములో ఉంటున్న కోరికలు తీర్చుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయవు. ఆ లోకం అనే దాహాన్ని మర్చిపోయి, లోకం అనే దాహాన్ని విడిచిపెట్టేసి దేవుని మాటలు అనే జీవజలాన్ని నువ్వు త్రాగి దేవుని కోసము నిత్యము బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అందుకే పేతురు గారు ఏమంటున్నారు తెలుసా? మేమన్నీ వదిలిపెట్టొచ్చామయ్యా, మేమన్నీ వదిలిపెట్టొచ్చాం. ఈ లోకాశలు వదులుకున్నాము, ఈ లోక సంపద వదులుకున్నాము, ఈ లోకములో ఉంటున్న కోరికలు తిరస్కరించాము, అన్ని వదులుకొని నిన్ను వెంబడించాము కదా. మరి మాకేం దొరుకుతుందంటే మీరు కోరుకున్నట్ల మీకు నిత్య జీవము దొరుకుతుంది అంటున్నాడు. నిత్య జీవము దొరుకుతుంది అంటే జీవజలాలు యేసుక్రీస్తు నోటి ద్వారా వచ్చే ప్రతి మాట, ప్రతి అణువు, ప్రతి మాట కూడా మనిషిని జీవింపజేస్తున్నది, మనిషిని బ్రతికింపజేస్తున్నది. ప్రియులారా, ఈరోజు ఎవడి మాటలు విన్నా మనం ఎవడి మాటలు విన్నా మళ్ళీ మనకి అసహ్యం వేస్తుంటుంది, మళ్ళీ చిరాకేస్తుంటుంది. కానీ జీవితంలో దేవుని మాటలు విన్నవాడు ప్రతివాడు కూడా దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు, దేవుని కోసం జీవించటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుని మాటలు ఎలాంటివంటే జీవము కలిగిన మాటలు. ప్రకటన గ్రంథం ఒకసారి చూసుకుందాం, చాలా అద్భుతమైన మాట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. మరియు స్ఫటికపు వలె మరవ వంటి జీవజలములు నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్దు నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత. ఏంటి జీవజలాలు అంటున్నాడు? ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు జీవజలాలు అంటున్నాడు ఇక్కడ. ఇంకా యేసుక్రీస్తు వారు వారిని జీవజలాలతో పోలుస్తూ వారిచ్చే మాటలు కానీ, వాళ్ళు చూపించే ప్రేమ కానీ, వారు చూపించే విధానము కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అవి ఎటువంటి ఇంతకీ మనిషిని బ్రతికింపజేస్తాయంట. ప్రియులారా, మనిషిని ఆనందింపజేస్తాయంట. అందుకే దావీదు గారు దేవుని గ్రంథాన్ని చదువుకుంటే ఏమంటున్నాడు తెలుసా? ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆనందం. ఈ లోకములో ఆనందం లేదు, లోకములో తృప్తి లేదు, లోకములో తృప్తి లేకుండా ఉంది ఈ లోకంలో. కానీ తృప్తి, ఆనందం, సంతోషం ధర్మశాస్త్రములో ఉంది. ఆ ధర్మశాస్త్రములో ఉన్న దేవుని గ్రంథాన్ని చదువుతుంటున్నప్పుడు మనిషికి ఆనందం అనిపిస్తుంది, మనిషికి సంతోషం అనిపిస్తుంది. ఇంకపోతే దేవుని మాటలు నిత్యము నువ్వు వింటున్నావంటే, నిత్యము రాత్రి పగులు దేవుని మాటల దగ్గర కూర్చుంటున్నావంటే నీకు ఎంత ఆనందం కలుగజేస్తుంది ఒకసారి ఆలోచించు. ఎంత ఆనందం నీ జీవితానికి. అందుకే దేవుని మాటలు ఎప్పుడు కూడా ఆనందాన్ని కలుగు చేసే మాటలు, సంతోషాన్ని కలుగు చేసే మాటలు, సంతృప్తినిచ్చే మాటలు, మనిషికి నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు. ఎవని యొద్దకు వెళ్ళదము, నీ అంతటి వాడు ప్రపంచములో ఎవరున్నారయ్యా? నీ ఒక్కడే నిత్య జీవపు మాటలు గలవాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటు నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అమ్మ, నేనిచ్చి నీళ్లు తాగితే మళ్ళీ ఎప్పుడు నీకు దాహం వెయ్యదమ్మా. చూసారా? అంటే దేవుని మాటలే జీవజలాల దేవుని మాటలు. ఇవి మనము స్వీకరించామనుకో ఇంకెన్నటికీ దాహం అయ్యదు మనకి. దేవుడు ఒక జీవజలం, ఆయనలో నుంచి వచ్చే ప్రతి జీవపు ఊటలు. ఏంటి? మనము త్రాగితే, మనము వింటే, మనము నేర్చుకుంటే మనము కూడా నిత్యము జీవించే అవకాశం మనకు దొరుకుతుంది. మనకు కూడా నిత్యము జీవించే అవకాశం దొరుకుతుంది. ప్రియులారా,
అందుకే చాలామంది నీకు ఆరోగ్యంగా నువ్వు ఉండాలంటే ఇవి సూత్రాలు పాటించాలనగానే టక్కన పాటిస్తారు. ఏంటి నీకు తొందరగా ఆకలి కాదు కదా, నీకు ఆకలి అయ్యేది ఏదైనా సూత్రం చెప్పారనుకోండి టక్కన పాటిస్తారు. నీకు నిత్య జీవాన్ని ఇచ్చే సూత్రం నేర్పాడు యేసుక్రీస్తు. నీవు నిత్యము ఉండే సూత్రాన్ని దేవుడు నేర్పినప్పుడు ఆ సూత్రాన్ని ఎందుకు పాటించలేకపోతున్నావు? ఆ సూత్రాన్ని ఎందుకు నేర్చుకోలేకపోతున్నావు? ఈ లోకములు ఎంతకాలం ఉండాలనుకుంటున్నావు? ఈ లోకములు ఎంతకాలం జీవించాలనుకుంటున్నావు? ఎంతకాలము జీవించాలనుకున్నా, ఎంతకాలం బ్రతకాలనుకున్నా ఏదో ఒక రోజు నిన్ను మరణము ఎత్తుకెళ్ళిపోతుంది. ఉండాలనుకున్నా వదిలిపెట్టుదు. నీవు లోకములో స్థిరంగా ఉండాలనుకున్న నిన్ను వదిలిపెట్టుదు మరణం. ఏదో ఒక రోజు నిన్ను గద్దలాగా నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ లోకము నుంచి ఎవరికి చెప్పకుండా, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా నువ్వు వెళ్ళిపోతావు. ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోతావు. అందుకే దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన నువ్వు జీవించాలి. ఇక్కడ కాదు, పరలోకములో జీవించాలి. పరలోకాన్ని సంపాదించుకోవాలి. పరలోకములో నిత్యము ఉండాలి. ప్రియులారా, మనము చేస్తున్న పాపాలు, మనము చేస్తున్న అపరాధములు, మనం ఆడుతున్న అబద్ధాలు, మనము చేస్తున్న మోసాలు, మనం చేస్తున్న దొంగతనాలు, అక్రమాలు, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక నిజమైన జీవితం, ఒక నీతి నమ్మకం కలిగిన జీవితం, విశ్వాసముతో కూడుకున్న జీవితాన్ని జీవించి ఆ మహాలోకాన్ని నీవు స్వాతంత్రించుకోవటానికి ప్రయత్నం చేయి. ఒకరోజు దేవుడు ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాడు. అసంతృప్తి కలిగిన ఈ జీవితం, అసంతృప్తితో ఉన్న ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్న వేస్ట్, ఎంత సాధించిన వేస్ట్, ఎన్ని గోల్డ్ మెడల్ సంపాదించుకున్నా ఒకరోజు నీతో పాటు నీ సమాధిలోకి వెళ్ళిపోతాయి. అవి కూడా స్థిరము కాదు, అవి కూడా శాశ్వతం కాదు. ఏది ఈ లోకములో నీకు శాశ్వతం కాదు. ఏది నీకు శాశ్వతం కాదు. శాశ్వతమైనది దేవుని వాక్యం, శాశ్వతమైనది దేవుని మాటలు, శాశ్వతమైనది దేవుడు ఒక్కడే. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, భూమి మీద ఉన్నదంతా కూడా కేవలము చూడటానికి, అనుభవించటానికి, అప్పటికప్పుడు తృప్తినివ్వటానికే కానీ లైఫ్ లాంగ్ తృప్తినిచ్చేవి మాత్రం కాదు అని మీరు గమనించాలి. ఒకసారి తింటే మళ్ళీ ఆకలేస్తుంది, ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఒకసారి చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది, ఏదైనా ప్రియులారా. అందుకే దేవుడిచ్చే మాటలు, దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే అవకాశాన్ని వృధా చేసుకోకుండా, పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకొని, మనం పట్టుకున్న దాన్ని గట్టిగా అనుసరించి దేవుని కోసం మనం అందరూ చక్కగా బ్రతకాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.